మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుంది అనే దాని మీద చాలా పెద్ద ఊహాగానాలే వినిపించినాయి. అసలు మన స్టేట్ దాటి వెళ్ళిపోతుంది ఆ పదవి అని కూడా అనుకున్నారు. కానీ ఫైనల్‌గా చూస్తే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం నిజంగా నాకు కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తది. బీజేపీ నిర్ణయాలు, సిద్ధాంతాలు, వాళ్ళ పాలసీలు వాళ్ళకే తెలుస్తాయి. కనీసం లీక్ అవ్వవు, ఎవరికీ అర్థం కావు, ఎవరి ఊహలకు కూడా అందవు అన్నట్టుగా. మరి నిజంగా పాకా సత్యనారాయణ అనే వ్యక్తికి రాజ్యసభ ఇస్తారు అని చెప్పి ఎవరైనా గెస్ చేశారేమో నాకైతే తెలియదు. కానీ చాలా వరకు సోషల్ మీడియాలో అయితే దాని గురించి పెద్దగా రాలేదు. మందకృష్ణ మాదిక్కి ఇచ్చేస్తారని కాసేపు, స్మృతి ఇరానీ వస్తున్నారని కాసేపు, లేదంటే అన్నామలై తమిళనాడు సంబంధించిన ఆయనకి ఇస్తారని కాసేపు, రకరకాల ఊహాగానాలు. తీరా చూస్తే అది కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచో 1980 నుంచి అనుకుంటా ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యి మొన్న మధ్యన ఏదో ఎమ్మెల్సీ ఆశించారట, కానీ అది కూడా రాలేదు. అలాగని ఎక్కడ పెద్దగా ప్రచారం లేదు, ఏమీ లేదు. చివరికి ఆయన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు సీటు. అసలు ఏంటి భారతీయ జనతా పార్టీ ఆలోచన, దీనివల్ల కూటమి ప్రభుత్వంలో ఏం జరగబోతోంది? ఎందుకంటే మందకృష్ణ మాదిక్ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఇంకా ఫిక్స్ అయిపోయింది ఆయనకని అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏం జరిగి ఉంటుంది, ఎలా చూడాలి దీన్ని? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే ఓకే, ఆయన క్రమశిక్షణకు తగిన ప్రతిఫలం అని అందరూ అనుకుంటున్నారు పాకా సత్యనారాయణ గారికి ఇవ్వడం. దాని గురించి నేనేం తప్పట్లేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ అసలు ఏంటి అంటే ఏ రేషియోలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ? పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది చేస్తుంది, మంచి పని చేసింది. దాంట్లో ఇంకా రేషియో ఏది, ఈ స్థాయి ఉండాలి, ఇంత డబ్బులు ఉండాలి, ఈ లెక్కలు కాదు వాళ్ళు చూస్తుంది. పార్టీకి సంబంధించి ఇంకోటి సామాజిక సమీకరణం అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్లో కాపు బీసీ, తెలంగాణలో కూడా కాపు బీసీ. మీరు అబ్జర్వ్ చేయండి, బండి సంజయ్ వీళ్ళందరూ కాపు కాన్సెప్ట్లో వచ్చింది. అట్లాగే బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్, నాయకత్వ బాధ్యతలు, అధ్యక్ష బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గం. అంటే అక్కడ 3 ప్రధాన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఒక తాటిలో కట్టుకొచ్చారు. అలాగే ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకుని చేసుకుంటున్నారు పని. అంటే సోషల్ ఇంజనీరింగ్లో తెలంగాణ పక్కాగా ఉంది. అక్కడ కిషన్ రెడ్డి అధ్యక్షుడు, బండి సంజయ్ కేంద్ర మంత్రి, రెడ్డి కాపు కాంబినేషన్. అదే సందర్భంలో బీసీ కృష్ణయ్య తీసుకున్నారు, మళ్ళీ రాజ్యసభ ఇచ్చి మరి కంటిన్యూ చేశారు. అంటే బీసీ అక్కడ ప్రయారిటీ. ఇప్పుడు ఈ సీట్లలో స్పెషల్ ఏంటంటే 2 చోట్ల బీసీలకు ఇచ్చింది. అక్కడ కృష్ణయ్య, ఇక్కడ ఈయన. ఇది ఒక ఎత్తు అయితే, తెలుగుదేశానికి 2 సీట్లు వస్తే 2 ఒకటి ఓసీకి ఇచ్చింది, ఒకటి బీసీకి ఇచ్చింది. కృష్ణయ్య బీసీని మాదే అంటుంది, కానీ అసలు 4 రాజీనామాలు చేయించింది బీజేపీ. అక్కడ ఈ 4 రాజీనామాలు చేసినట్టు కదా ఇప్పటికీ. ఈ 4 రాజీనామాలు బీజేపీ ఒత్తిడి వాళ్ళే కదా. ఆ చేయించిన దాంట్లో 50-50 తీసుకోవాలనుకున్నారు. 2 తెలుగుదేశం తీసుకుంది, 2 బీజేపీకి ఇచ్చింది. బీజేపీ 2 బీసీకి ఇస్తే తెలుగుదేశం ఒకటి ఏది బేదమస్తానరావు వరకు బీసీకి కంటిన్యూ చేసింది, 2వది బీసీది ఓసీకి ఇచ్చింది. ఎవరిది? మోపిదేవి వెంకటరమణది. అదే సందర్భంలో ఓసీ సీట్ని బీసీకి ఇచ్చింది ఇప్పుడు బీజేపీ. విజయసాయిరెడ్డిది కదా అది. ఇక్కడ ఇంకోటి మొన్న ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చింది? ఈయనకి ఇచ్చుకొచ్చింది, సోమవీర్రాజుకి, కాపుకి. అట్లాగే కేంద్ర మంత్రి ఎవరికి ఇచ్చింది? రాజుకి ఇచ్చింది, ఏది శ్రీనివాస్ వర్మ. అంటే ఒక కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళ దగ్గర. అదే సందర్భంలో అధ్యక్షురాలు ఎవరికి ఇచ్చింది? కమ్మకి ఇచ్చింది. ఇది ఇక్కడ ఈక్వేషన్ వాళ్ళ. అంటే బీజేపీ 2 సీట్లు కూడా తనకెళ్ళి కూడా బీసీలకే ఇవ్వడం. ఇక్కడ ఏ 2 అంటారు? బీజేపీ పరంగా చూసుకో రాజ్యసభకు ఇప్పుడు ఈయనకి ఇచ్చింది వాళ్ళు బీసీ అన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక రకంగా రెడ్డి సీట్ కదా సార్, ఇది విజయసాయి దానికి ఓసీ బీసీ అని ఉండదు, కానీ వీళ్ళు ఇచ్చేది కౌంట్ అవుతుంది, చర్చకు వస్తుంది. బేసిక్ ఈ రాజ్యసభ దాంట్లో రిజర్వేషన్ ఉండదు. అంటే ఒకటి బీసీది ఒకటి అప్పుడు అదే అంటున్నాను కదా సార్. అంటే ఎవరికి వెళ్ళినా అది అక్కడ ఈక్వేషన్. అదే నేను చెప్తోంది, బీసీ సీట్లు ఓసీకి ఇచ్చింది తెలుగుదేశం, ఓసీ సీటు బీసీకి ఇచ్చింది బీజేపీ. నేను చెప్తోంది అదే. అది ఇక్కడ పాయింట్. ఇక్కడ పోతే ఏంటంటే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని మేము వదిలిపెట్టట్లేదన్న సంకేతం ఇస్తున్నారు.
వీళ్ళు ధనవంతులు కాదు, అవును. డబ్బులు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు కాదు, అధిష్టానాన్ని డబ్బులు పంచుకునేటటువంటి వాళ్ళు కాదు, డబ్బులు తీసుకునే అధిష్టానం కూడా కాదు అది బీజేపీ. శ్రీనివాస్ వర్మకి ఎస్. ఇచ్చిందా? ఆ రోజున రఘురామకృష్ణరాజు ముందు శ్రీనివాస్ వర్మ ఏంటి అన్నారు. మీరు చూడండి, అంతే. బీజేపీలో సీటు సంపాదించాలంటే మానసికంగా స్ట్రగుల్ అయిపోవాలి. ఎవరన్నా ట్రై చేస్తుంటే వాళ్ళని ఎంత చులకన చేయాలంటే అంత చులకన చేస్తారు. అసలు అది వాళ్ళ వల్ల కాదంటారు. అప్పుడు ఫస్ట్ నరసాపురంకి సంబంధించి రఘురామకృష్ణరాజు పేరే ఫైనల్ చివరి దాకా చర్చకు వచ్చింది. నేను అప్పుడే ప్రస్తావించా, ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా అలా కూర్చుంటే అట్లాగా ఉన్న వాళ్ళని అకస్మాత్తుగా బీజేపీ తీసుకునిస్తే ఏం సంకేతం వెళ్తుంది జనాలకి అన్నటువంటి. అంతే కదా. తర్వాత బీజేపీ ఏం చేసింది, ఆయనకి ఇవ్వను అని చెప్పేశారు, తేల్చి చెప్పేశారు. చెబితే ఎవరున్నారు అసలు బీజేపీకి, ఆ సీటు బదులు ఇంకో సీటు, ఇట్లాంటి ప్రచారం జరిగింది. అప్పుడు విజయవాడ తీసుకుంటారు, సుజనా చౌదరికి ఇవ్వబోతున్నారు, లేకపోతే గుంటూరు తీసుకుంటారు, సుజనా చౌదరి గుంటూరు నుండి పోటీ చేస్తారు, ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది. నేను అప్పుడే చెప్పా, నరసాపురం వాళ్ళ సొంత సీటు ఓ రకంగా, గోకరాజు గంగరాజు గెలిచారు, కృష్ణరాజు గెలిచారు, అదే ఆయన చేరిన అట్లాగా నుంచుని మధ్యలో ఎటు వెళ్లకుండా నుంచుని అంటే ఎట్లాగా ఆయన ముందే బీజేపీలో చేరుంటే ఆ మాట కరెక్ట్ అయ్యింది. అదే అనేది, అది అట్లా బీజేపీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అప్పటికప్పుడు చేరడం అనేది. తెలుగుదేశం వాళ్ళు చేరితే అట్లా తీసుకుంది, ఇచ్చింది కరెక్ట్, నో డౌట్. కానీ ఇక్కడ అసలు అది కూడా చేయలేదు కదా. బేసిక్ ఇప్పుడు ఆయన పేరేంటి, మన సీఎం రమేష్ లాంటి వాడికి ఇచ్చారంటే అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి. ఎమ్మెల్యేల పరంగా ఇక్కడంతా కూడా గందరగోళంగా జరిగింది. అది బీజేపీ అధినాయకత్వం ఫెయిల్యూర్ కూడా ఉంది అందులో. ఇక్కడ వీళ్ళకి వదిలేసేయడం, వీళ్ళు ఇచ్చినటువంటి వాటిలో కొన్ని తేడాలు జరగటం నిజంగానే జరిగింది. బట్ అక్కడ సీట్ల పరంగా వాళ్ళు ఆలోచించినప్పుడు నరసాపురం శ్రీనివాస్ వర్మ పేరు చెప్పినప్పుడు అందరూ ఎక్కిరించారు, ఎవరో ఊరు పేరు తెలియనోడికి ఇచ్చింది అని చెప్పేసి. కానీ ఆయన చెప్పాడు, నాకు ఊరుంది పేరుంది, నేను ఎన్నో ఏళ్ల నుంచి పనిచేశాను, ఇంతకుముందు మున్సిపాలిటీ గెలుచుకున్నాం మేము ఒకప్పుడు, వీళ్ళతో ఎవరితో పొత్తులు లేని రోజుల్లోనే, అలాగే ఎప్పుడు కూడా అక్కడ బలమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చామని చెప్పి. నమ్మలేదు వీళ్ళు, కానీ గెలిచింది కదా సీటు. అదే సందర్భంలో సోమవీర్రాజు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ ఏరియకుండా ఉండటం కోసం చివరి నిమిషం దాకా చాలా ప్రయత్నాలు జరిగినాయి. బీజేపీలో కూడా వెనుపోటు రాజకీయం నడిచింది. కానీ ప్రత్యేక విమానాలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన బీఫారాలు పంపించి చేసింది బీజేపీ. అక్కడ జరిగింది. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంది ఎవరికి తెలియకుండా చివరి ఏది ఒకరోజు ముందే చెప్పేశారు, ఇది పాకా సత్యనారాయణ. ఇలా ముగ్గురు చెప్పాలంటే 25 ఏళ్ల పైబడి అనుభవం ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలుగా ప్రారంభమై నగర కార్యదర్శులు, నగర ప్రధాన కార్యదర్శులు, నగర అధ్యక్షులు, జిల్లాలు, ఇట్లాంటి పాత్రలతో పైకి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు ఈయన 40 ఏళ్ళు, సోమవీర్రాజు 40 ఏళ్ల పైనే, అట్లాగే శ్రీనివాస్ వర్మ అంతే. అంటే అన్నేళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి పదవులు దక్కినయి. అది కూడా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని అవతల పక్షం సొంత మిత్రపక్షాలే తొక్కే టైంలో కూడా సోమవీర్రాజుకి ఇవ్వనీయకుండా చేయడానికి సోషల్ మీడియా చాలా ప్రయత్నించింది. అందుకనే ఈయనకి సత్యనారాయణకి వచ్చేటప్పటికి, పాకా సత్యనారాయణకి ఫస్ట్ కొంతమంది కామెంట్లు పెట్టిన బీజేపీ ఆగదులేరా వదిలేయండి, అనవసరం కామెంట్లు పెట్టద్దని మిగతా వాళ్ళు పెట్టి ఆపేశారు. అదేమంటే చంద్రబాబును విమర్శించారంటే బీజేపీ వాళ్ళు కొంతమంది వెంటనే వేసుకున్నారు. మరి ఆ లెక్కనైతే చంద్రబాబు మోడీని విమర్శించలేదా? అప్పుడు కూటమిలో ఉన్న వచ్చిందా సార్ ఈయన పేరు? రాలేదు. ఆయనకైనా తెలుసోలేదు, ఎప్పుడు వీళ్ళ పేర్లు ఆయనకైనా తెలుసోలేదు, అడగాలి. తెలిసి ఉంటది. అవును, ఇదివరకు మన డిబేట్ లో కూడా వస్తుండేవారు కదా ఆయన, పాకా సత్యనారాయణ గారు. అవును. అంటే అలాగనే ఆయన పెద్ద పెద్ద పదవులు కూడా ఏం పోషించిన దాఖలా లేవు ఎక్కడ, ఏ ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. కనీసం ఆయన ఎమ్మెల్సీ వస్తే చాలా అనుకున్నారు. వాస్తవంగా ఎమ్మెల్యే సీటు మన భీమవరం ఆయన ఆశించారు. తర్వాత బీజేపీ తరఫున ఉండి ఆయనకే ఇస్తారని వచ్చింది ప్రచారం. తర్వాత మొన్నటిసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు ఆయనకి కన్ఫామ్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కథలు మారిపోయినాయి, ఆయనకి అవ్వలా. డబ్బులు లెక్క చూసి అక్కడనే కాదు అసలు ఎక్కడా కూడా ఆయనకి లేకుండా జరిగింది. చివర ఆయనకి వస్తుందన్న ప్రచారం అప్పుడే జరిగింది. తర్వాతన ఇక ఎమ్మెల్సీ రేసులో ఎక్స్పెక్ట్ చేశారు.
సోమవీర్రాజు కంటే ముందు, ఎందుకంటే సోమవీర్రాజుకు ఒకసారి ఇచ్చేశారు కాబట్టి ఇదంతా ఇక్కడ మనోళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అధినాయకత్వం సోమవీర్రాజుకి అన్యాయం చేయలేదు, పాకా సత్యనారాయణకి అన్యాయం చేయలేదు. ఇంకో విశేషం ఏంటంటే వీళ్ళ ముగ్గురు మంచి దోస్తులు, పాకా సత్యనారాయణ, సోమవీర్రాజు, శ్రీనివాస్ వర్మ ముగ్గురు కూడా మంచి జిగిరి దోస్తులు అన్నమాట. అభిమానంగా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. అదొక మంచి జరిగింది అనమాట. అవును అవును అవును. కానీ ఒకటి సార్, కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా అంటే ఇది రాజ్యసభ సీట్ కాబట్టి కూటమి ప్రయోజనాలు లేదంటే వీళ్ళ దోస్తానాలు ఇవన్నీ చూసుకుంటారు కదా, భారతీయ జనతా పార్టీ అవేం క్యాలిక్యులేట్ చేయట్లేదా? అంటే వలస వచ్చిన వాళ్ళ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇలాంటి విషయాల్లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు బీజేపీలో. 90% వాళ్ళకే ఇచ్చారు కదండి, వీళ్ళకి ఇచ్చింది పాపం గిఫ్ట్ అంతే. ఇప్పుడు మన ఎమ్మెల్యేలో ఇచ్చింది ఆదినారాయణ రెడ్డి అన్న దీంతో ఉన్నాడు, కాకపోతే పాత కిందసారి ఎన్నికల నుండి చేశాడు, ఒప్పుకోవచ్చాయి. కాకపోతే 2019 నుంచి ఉన్నారు వాళ్ళు, చూశాకనే ఇచ్చారు. కొంతమందికి మాత్రం అకస్మాత్తుగా ఇచ్చారు కదా మొన్న చివరి నిమిషంలో వచ్చినటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యేలో పార్థసారథి పాత ఆయన ఫస్ట్ నుంచి ఉన్నోడే, పార్థసారథిని కూడా లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలో చూస్తే మీకు సత్యకుమారు, పార్థసారథి ఫ్రమ్ ద బిగినింగ్ కార్యకర్త వాళ్ళకి ఇచ్చారు. అదే సందర్భంలో ఆదినారాయణ రెడ్డి తర్వాత ఈ కొంతమంది వచ్చేటప్పుడు క్రిందసారి సుజనా చౌదరి, వీళ్ళు క్రిందసారి నుంచి ఉన్నోళ్ళు, 2019 నుంచినే ఉన్నోళ్ళు కదా వీళ్ళు పార్టీలో, అట్లాగా ఉన్నోళ్ళు. అక్కడ కొంతమంది మాత్రం 1-2 నియోజకవర్గాలు అకస్మాత్తుగా అప్పుడు ఇచ్చినటువంటి, మొన్న ఇచ్చినటువంటి ఏది శ్రీకాకుళం దగ్గర అట్లాంటి. కానీ ఒకటిసారి మందకృష్ణ మాదిగ పేరు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు సడన్ గా, హఠాత్తుగా తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ఇవ్వలేదు అనే ఫీలింగ్ తీసుకొచ్చారు ఇచ్చారు కాబట్టి. ఏంటంటే ఇది ఒక చిన్న మైండ్ గేమ్ నడుపుతుంది తెలుగుదేశం. తనకి సీట్లు, తనకు ఆధిపత్యం ఉంది కాబట్టి తన చేతికే రావాలి, కానీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వాలి. ఇవ్వక తప్పనప్పుడు ఎట్లయితే కొంతమంది ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి ఇప్పించుకున్నట్టు, ఎంపీ సీట్లు వీళ్ళ దాంట్లో వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు మీ ఏరియాలో ఆయన ఉన్నాడు కదా అనపర్తి, అట్లాగే చివరి నిమిషంలో తీసుకొచ్చి ఇచ్చుకున్నట్టు అట్లాంటి గేమే నడుపుతుంది. సాధారణంగా కొంతవరకు తప్పలేదు వాళ్ళకి లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు, ఎందుకంటే బీజేపీ అధినాయకత్వానికి ఇక్కడి నుంచి సరైన ఫీడ్బ్యాక్ లేదు అటు కాబట్టి. కానీ అక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు వేసిన గేమ్ ఏంటి? మన సోమవీర్రాజు అప్పుడు ఎమ్మెల్సీ అడిగింది బీజేపీ, మాకు మండల్లో మా ప్రాతినిధ్యం లేదు కావాలి అని అడిగినప్పుడు ఓకే చెప్పి వీళ్ళు 2 పేర్లు పైకి పంపించారు, బీజేపీ చేతనే పంపించిపిచ్చారు. వీళ్ళు కూడా అదే మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ఎవరు? పాతూరు నాగభూషణం, ముళ్ళపూడి రేణుక, వీళ్ళ పేర్లు. వీళ్ళు ఇప్పుడు కాదు వచ్చింది, 19 ముందే వచ్చేసారు, అంటే సుజనా చౌదరి వీళ్ళందరి టైంలోనే, కాబట్టి ప్రాబ్లం లేదనే టైప్లో తెచ్చారు. అంటే 19 తర్వాత కదా వాళ్ళు వచ్చింది, సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా, సీఎం రమేష్ అట్లా ఆ టైంలోనే వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి అన్నటువంటి రూట్లో తీసుకెళ్లారు. కానీ అధినాయకత్వం క్రాస్ చెక్ అంటే వాళ్ళకి లాయల్టీలు ఇవన్నీ లెక్కలయ్యో చూసుకున్నారు. సోమవీర్రాజు పేరు ప్రపోజ్ చేశారు. ఇప్పుడు కూడా ఏంటి, నేను ఆ రోజునే పెట్టా ఒక వీడియో, చంద్రబాబు గారి స్ట్రాటజీ ఏంటంటే టికెట్ మందకృష్ణ మాదికి బీజేపీ ఇచ్చింది అనుకోండి, క్రెడిట్ బాబు గారి అకౌంట్, బాబు గారు ఇప్పించినట్టు, ఇవ్వలేదంటే బీజేపీ ఇవ్వనట్టు. చక్కటి గేమ్ వేశారు. ఆ ట్రాప్ లో బీజేపీ పడలా, ఆయన చేరలేదుగా మందకృష్ణ మాదిగ బీజేపీలోకి. చేరి కొంతకాలం పనిచేసి అడిగారంటే ఒక అర్థం ఉంది, చేరలేదు కదా. ఆయనకి ఇప్పించమని అడిగినటువంటి చంద్రబాబు గారు తనకు వచ్చిన సీట్లలో 2 ఒకటి ఇచ్చి ఉండాలిగా, మందకృష్ణ మాదిగకి ఎందుకు ఇవ్వాల? అదే కదా, ఎవరు ఆపమన్నారు ఆయన? ఏమైనా భవిష్యత్తులో ఇస్తారేమో చూడాలి. ఇంతకుముందు వైసీపీ టైంలో కూడా ఆర్ కృష్ణ ఏం చేరలేదు కదా, చేరకుండానే వాళ్ళు ఇచ్చారు. వైసీపీ సిస్టమ్ వేరు, వీళ్ళ సిస్టమ్ వేరు కదా. వైసీపీ బీజేపీ ఒకటి కాదు కదా, ఎవరి పాలసీ వాళ్ళకు ఉంటది. అంటే రఘురామకృష్ణ చేరలేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు, ఈయన చేరలేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అనుకోవచ్చు కదా. మేము బయట ఉంటాము, మీరు చేర్చుకున్నాక మీరు టికెట్ ఇస్తానంటే అప్పుడు చేరతానంటే అందులో పనిచేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళ దగ్గర ఉన్నారు కదా కష్టపడుతున్న వాళ్ళు ఏళ్ళ తరబడి. ఇప్పుడు బీసీలకే కదా ఇచ్చింది సీటు. ఒక రకంగా అనుకోని వరం వచ్చింది అనుకోవాలా గారికి, అనూహ్యంగా లాస్ట్ మినిట్ లో. మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి
అదైతే చూపించుకుంది, ఆ కృతజ్ఞత అయితే పార్టీ చూపించుకుంది. రైట్ రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా నామినేషన్ గడువు కూడా పూర్తయిపోయింది. ఎవరు వస్తారు ఆ సీట్లో, విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన సీట్లో అనుకుంటే ఫైనల్గా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పాకా సత్యనారాయణ పేరు ఎంపిక చేయడం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పార్టీకి కట్టుబడి పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం కృషి చేస్తున్న వారికి గుర్తింపునిస్తుంది బీజేపీ అనడానికి ఇది మరొక నిదర్శనం.